మేడం, ముసూరి హనీమూన్ మర్డర్ కేస్‌కి సంబంధించి అసలు రాధా గాయత్రిని వాళ్ళ భర్త శ్రీచరణ్ చంపేసాడంటారా? లేదంటే అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగుండొచ్చంటారు? ఇది అంటే మీరే అన్నారు మీడియాలో ఆల్రెడీ ఇలా అవును. వచ్చిందని. బట్ నా రీసెర్చ్ ప్రకారం హ్మ్. మనకి బెంగుళూరులో ఒక డాక్టర్ మర్డర్ కేస్‌కి, ఈ కేస్‌కి చాలా దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఆ అమ్మాయి బాడీ న్యూడ్‌గా ఉంది, శవం. అండ్ నోట్లోంచి ముక్కులోంచి రక్తం ఉంది. అవును. అండ్ కింద పడిపోయి ఉంది అని చెప్తున్నారు. బట్ నేను విన్న దాని ప్రకారం ఆ అమ్మాయి న్యూడ్గా ఉంది, నా పక్కనే ఉందనో నా మీద ఉందనో చెప్పినట్టు గుర్తు నాకు శ్రీచరణ్. ఓకే. ఏదేమైనప్పటికీను బెడ్ మీద బ్లడ్ స్ట్రెయిన్స్, అవును. ఆ అమ్మాయి ముక్కులోంచి నోట్లోంచి బ్లడ్ స్ట్రెయిన్స్ వచ్చాయి. ఎక్స్టర్నల్గా అయితే ఎలాంటి ఇబ్బందికరమైన గాయాలు కానీ అలాంటివి లేవు. అవును. ఇక్కడ న్యూడ్గా ఉంది కాబట్టి ఫిజికల్గా చేసి ఇంటాక్సికేటెడ్ పాయిజన్ ఏదన్నా ఇచ్చి ఆ అమ్మాయి తల పగిలిపోయేలాగా కానీ, లోపల ఇంటర్నల్ బ్రెయిన్ హెమరేజ్ కానీ, లేకపోతే రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ, లేకపోతే హార్ట్ బ్లాక్ అయ్యేలాగా కానీ సిడేట్ చేసి విపరీతంగా సెక్స్ చేస్తే తప్పకుండా ఓకే. ట్రేసెస్ లేకుండా న్యాచురల్ డెత్ అయిపోతుంది. ఓకే. ఈమె కేసులో కూడా అలానే జరిగింది అనుకోవచ్చు. ఇది ఈమె కేసులోనే చెప్తున్నా. ఆమె కేసులో ఏం చేశాడంటే ఆ అబ్బాయి సెక్స్ ఇలా ఏం చేయలేదు. బట్ ఇక్కడ ఈ అమ్మాయి ఉన్న దాన్ని బట్టి నీది నా అనాలిసిస్ నేను చెప్తున్నాను. ఆ కేసులో ఏం చేశాడంటే ఆ అమ్మాయికి గ్యాస్ ఇష్యూ ఉంటే సొంత భర్త డాక్టర్ అవును. ఏం చేశాడు, ఈ ఇండ్యూస్డ్ ఎనస్థీషియా. ఇట్ టర్న్ అవుట్ టు బి న్యాచురల్ డెత్, హార్ట్ అటాక్. పోస్ట్ మార్టం కూడా వద్దు అంటే చేయించారు, బట్ స్టిల్ ఇట్ టర్న్ అవుట్ టు బి న్యాచురల్ డెత్. ఎందుకంటే పోస్ట్ మార్టంలో కూడా కార్డియాటిక్ అరెస్ట్ ఆటోమేటిక్ న్యాచురల్ హార్ట్ అటాక్ లానే ఉంటుంది. ఎక్కడ ఎనస్థీషియా ఇచ్చినట్టు డోసేజు నార్మల్గా గ్యాస్ ప్రాబ్లం అంటే మందు భర్తే కాబట్టి నమ్మి ట్రీట్మెంట్ తీసుకుంది. ఓకే. వేరే ఒక టెస్ట్ ఉంటుంది, ఓకే, టాక్సినాలజీ టెస్ట్. ఆ టెస్ట్లో 6 months తర్వాత ఇప్పుడు న్యాచురల్ డెత్ అని క్లోజ్ చేసేసిన కేసు ఎవరైనా సరే అర్జెంట్ మర్డర్ కేసు అంటే అదే పనిగా చేస్తారు. 6 months తర్వాత వచ్చిన రిపోర్ట్ ప్రకారం అది పాజిటివ్ వచ్చింది. ఓకే. ఎనస్థీషియా ఇచ్చి పర్టికులర్ లైక్ April 21st నుంచి అంటే అమ్మాయికి ఇష్యూ మొదలైతే 21st, 22nd, 23rd డోసేజెస్ స్లోగా పెంచుకుంటూ వచ్చి 23rd తెల్లవారుజామున కొంచెం బాగా పెంచితే అమ్మాయి 24 చచ్చిపోతుంది. ఓకే. ఇంటర్నల్లీ డ్యామేజ్ చేశారు. ఇంటర్నల్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. సో ఈ అబ్బాయి ఇంటాక్సికేటెడ్ స్టేట్ అంటే మందు తాగామని చెప్తున్నాడు, అందులో పాయిజన్ కలపచ్చు. ఓకే. వన్ పాసిబిలిటీ. ఇద్దరు తాగారంట కదండి మేడం. పిచ్చోడా, ఇద్దరు తాగితే నా మందు నీ మందు ఇద్దరు మందులను పాయిజన్ కలుపుతాడా? ఓకే. చంపేద్దాం అనుకున్నాడు ఆబ్వియస్లీ. ఏమైనా మరీను. అండ్ పాయిజన్ అంటే రియల్ టైం పాయిజన్. ఇంకోటి హోమ్ స్టేలో ఉన్నారు, ఇట్స్ నాట్ ఎ హోటల్. హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, నువ్వు ఎక్కడ ఏం కలుపుతున్నావు, ఏం చేస్తున్నావు, లోపలికి ఏం తెస్తున్నావు, బయటకి ఏం తీసుకెళ్తున్నావు. హోమ్ స్టే ఏంటి, మోర్ ప్రైవేట్ స్పేస్, లెస్ సర్వైవలెన్స్. టాబ్లెట్స్ ఏవో కింద పడున్నాయి అన్నారు, అసలు ఒరిజినల్ టాబ్లెట్స్ అయ్యేనా? అంత పిచ్చోడు కాదు. క్రైమ్ చేసినప్పుడు ఎవిడెన్స్ దాఖలాలు ఉంచడానికి వేరే ఏదైనా టాబ్లెట్లు మందులో హై స్టేజ్లో అంత పెద్ద ఆల్టిట్యూడ్లో అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంది, చిన్న హెల్త్ ఇష్యూ ఏదైనా ఉన్నా బ్రెయిన్కి కొట్టేది ఎక్కువసేపు సెక్స్ చేసినాలో. సో పర్టికులర్ అమాల్గమేషన్ ఆఫ్ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ అనస్థీషియా అనే ఆయన అంటే డాక్టర్ కాబట్టి ఐవీలో ఇచ్చాడు. ఈయన అలాంటి కేసులని రీసెర్చ్ చేసిన ఎక్స్పర్ట్ మర్డరర్ అయితే కనుక డ్రింక్లో కలిపి ఉండొచ్చు. ఐవీలో ఇవ్వలేడు కదా. సో ఆ డ్రింక్లో ఏం కలిపాడు, కలిపిన తర్వాత ఏం చేశాడు? డెఫినెట్గా భార్య న్యూడ్గా ఉందంటే భర్త ఏం చేసి ఉంటాడని అనుకోవాలి. ఫిజికల్ యూనియన్ అయి ఉంటుంది. సో అది కూడా ఎక్కువసేపు చేశాడా? దానివల్ల అతను ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఒక డోసేజ్ ఆఫ్ హెవీ ఆల్కహాల్ విత్ అన్ ఇండ్యూస్డ్ ఎనీథింగ్ దట్ కెన్ బి అ డ్రగ్ ఆర్ అ పాయిజన్ ఆర్ ఎనీథింగ్ సిడేటివ్ to put her into sleep, or when in that under that conditions if we do heavy emotionally high end sex, did she died? This is a suspicious investigation that police has to do, and we have to wait for this toxicology reports. Okay. అంటే వీళ్ళకి పెళ్ళై 7 months అయిన దగ్గర నుంచి ప్రతిరోజు అనుమానించడం, వీడియో కాల్ చేసి చూపించి చుట్టుపక్కల ఈ అనుమానం వల్లే చంపేశాడు అనుకోవాలా, లేదంటే పేరెంట్స్ చెప్పినట్టు ఆస్తి కోసం అనుకోవాలంటారా? ఆ అబ్బాయి ఫేస్ చూసారా మీరు పెళ్లి ఫొటోస్లో?
పెళ్ళిలో అందరూ సాంప్రదాయని లెక్క ఉంటారు కదండి. అబ్బాయిని నేను అనేది. అదే అబ్బాయి. అబ్బాయి ముచ్చు మొహం వేసుకుని ఉన్నాడు, పెళ్లి మొహం. ఓకే. నవ్వట్లేదు, అట్లీస్ట్ ఆనందం లేదు. అవును. ఇలా చూస్తున్నాడు. అండ్ సిగ్గుపడుతున్నా. ఆ అమ్మాయి చనిపోయే ముందు నవ్వాడు. ఓకే. సెల్ఫీస్ చూడండి, బికాస్ వీఆర్ ఇంటూ ఎడ్యుకేషన్, వీ లుక్ ఇంటూ ద క్లూస్ ఆఫ్ వై అ హ్యూమన్ బిహేవ్స్ వాట్ ఎట్ అ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. చాలా ఫొటోస్ లోనూ నవ్వలేదు. చనిపోయే ముందు వీళ్ళిద్దరు ట్రిప్కి వెళ్ళిన రీసెంట్ గా ఒక వీడియోలో సెల్ఫీ వీడియోలో నవ్వు ఉంది చూసారా, అంతకుముందు ఫొటోస్ లో లేదు. సో బేసికల్ గా ఈజ్ అ డిస్టర్బ్డ్ సైకలాజికల్ పర్సన్. అంటే ప్లాన్ ప్రకారమే ఆ హోటల్ కి కాదా, రిషికేష్ కి వెళ్ళాల్సిన మనుషులు మిజోరీకి ఎందుకు వచ్చారు? అండ్ హై ఆల్టిట్యూడ్ ప్లేస్ అది. ఓకే. ఎప్పుడైతే నీకు ఆల్టిట్యూడ్, అండ్ ఇంకోటి వీళ్ళ పేరెంట్స్ రీచ్ అవ్వలేని ప్లేస్, వీళ్ళ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత సొంతూరులో ఉంటుంది. పోలీసులు ఎవిడెన్స్లు కానీ, భార్య చచ్చిపోతే శవమే పడుంటే నువ్వు ఫస్ట్ గాబరా పడేది దేనికి? ఎమర్జెన్సీ డాక్టర్ సర్వీసెస్, ఎమర్జెన్సీ అడ్వకేట్ వచ్చాడు అక్కడ. ఓకే. Do you know that there is an immediate advocate present at his place? And the thing happened and police came. So who called that advocate? When he called, why that advocate is there? Why? భార్య సడన్ గా నీకు తెలియకుండా చచ్చిపోయింది, అబ్బా అడ్వకేట్ రావడం ఏంటి? నువ్వేం తప్పు చేయకుండా అలో లక్ష్మణ అని ఏడవాలి కానీ సెల్ఫ్ డిఫెన్స్ లో నన్ను ఎవడన్నా బొక్కలేసేస్తాడా? వేస్తే ఇదిగో అడ్వకేట్ బెయిల్ ఇవ్వడానికి అని ఎవడన్నా తెచ్చుకుంటాడా? సో ఎంత తెలివిగా హత్య చేసిన శ్రీచరణ్, అందుకే అంత తెలివిగా తను నమ్మిన, లేకపోతే తను పట్టిన గుండెలకి మూడే కాళ్ళు అనే వ్యక్తిని వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి శిక్ష తల్లిదండ్రిది. అట్లాంటి వాళ్ళని ఇన్సేన్ మైండ్ ఉన్న వాళ్ళకి పెళ్లి చేయడమే తప్పు. ఓకే. వాళ్ళ కొడుకు అట్లా అని తెలిస్తే పెళ్లి చేస్తే పాతకాలం అది. 100 అబద్ధాలైనా పెళ్లి చేయమన్నారు. మెంటల్ ఓడికి పెళ్లి చేస్తే పెళ్ళం భరించాలా? అది మెంటల్ని పుట్టే బిడ్డల్ని ఈడు మెంటల్ని భరిస్తా పెళ్ళం ఉండాలి. ఇప్పుడు ఎవరు అమ్మాయిలు అలా ఉండట్లా, భర్తను మార్చుకోవాలి. ఆ అమ్మాయి కూడా వీడియో కాల్ వాళ్ళ మదర్తో ఒకటి రిలీజ్ చేసింది, నా వల్ల కాదుగా అన్నీ అయిపోయినాయి, నన్ను చాలా ఇబ్బంది పెట్టేశాడని. అమ్మాయి ఫైనల్ కంక్లూజన్ వచ్చింది కాబట్టి వేసాడు అనుకుంటున్నాను మేబీ. సో హీ థాట్ లైక్ ఐ డోంట్ నీడ్ హర్ ఎనీ మోర్, లెట్ హర్ డై, ఇట్స్ మై పొజిషన్. నాకు ఈ టాయ్తో ఆడుకోవటం నచ్చట్లేదు, టార్చర్ పెట్టడానికి అలౌ చేయట్లేదు, ఇబ్బంది పెట్టడానికి నన్ను డిఫెండ్ చేస్తుంది, లెట్స్ డిస్ట్రాయ్ ఇట్ అని ఆడుకునే టాయ్ని మొత్తం డిస్మాండిల్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. సైకోపాథ్స్ అట్లనే ఉంటారు. హ్యావ్ దట్ స్ట్రాంగ్ అంటే థీమ్ దట్ హీ ఓన్లీ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ మర్డర్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ప్రూవ్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.